ఫ్లాష్ లైట్ అయినా మీరెళ్ళి తెచ్చుకుంటారా? తెచ్చుకోండి అని పోలీసు సోదరులు అనుకుంటున్నారు. తీసుకోండి భయ్యా, ఏం కాదు. చాలా తప్పుకోబడితే చెక్ చేసి నెంబర్లు డివిజన్ లో బాగోతుంది కదండి. మరి అధికారులు ఏం కట్టుమూసుకున్నారో, నాయకత్వం ఏం కట్టుమూసుకుందో వాడు పబ్లిక్ చెబుతున్నారు. మాకు గవర్నమెంట్ అండ ఉంది, పోలీస్ అండ ఉంది అని చెబుతున్నారు. ఇట్లా దొంగలకి పోలీస్ సపోర్ట్ చేస్తే, రౌడీలకి పోలీస్ సపోర్ట్ చేస్తే సామాన్యుడు ఎట్లా బతకాలి? ఈ రోజు మిక్కిలేని నరేంద్ర వాడు అనేవాడు ఆ గూండాల చేతిలో చనిపోవాలా? మరి మీరే చెప్పండి పోలీస్ సోదరులారా, మీరే చెప్పండి. నరేందర్ మీదకి గూండాలను పంపించినా మీరు ఎలక్ట్ అవ్వరా? మీరు ఓన్లీ గూండాలకే ఎలక్ట్ అవుతారా? గూండాలకే చేస్తుందో ఎందుకు కళ్ళు మూసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, ప్రతి రోజు ఎంక్వైరీ చేసి ఫైనల్ డిపార్ట్మెంట్ కి పంపిస్తుంది. మరి ఎందుకు చెల్లించట్లేదు? ఇక్కడ ఏం రహస్యం ఉంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక రోజు సమస్య కాదు, ఇది గత 30 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్యకి అధికారులు కాలు మీద కాలు వేసుకొని గుండాలకు సపోర్ట్ చేస్తుంటే ఎట్లా బతకాలి? అన్నదమ్ములు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది. మంత్రుల కుటుంబంలో ఉంటుంది, సామాన్యుడి కుటుంబంలో ఉంటుంది, కోటీశ్వరుడు కుటుంబంలో అన్నదమ్ముల పంచాయతీ. ప్రతి ఎవరండి అన్నదమ్ముల పంచాయతీల్లో కబ్జా చేసి ఇంట్లో వాడిని టార్చర్ చేసి కారాలు పోసి కొట్టి వాడిని టాయిలెట్కి పోనీకుండా ఇంత దారుణం అండి. ఇంత గూండాలు పబ్లిక్, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు, వీడియోస్ కానీ ప్రజలు 5,000 మంది ఓటర్లు చూశారు. ఇక్కడే తిరుగుతున్నారు, ప్రతి గురువారం గుడికి వస్తారు, ఆడవాళ్ళని కామెంట్ చేస్తున్నారు. అధికారులు మాకు న్యూసెన్స్ ఉందండి అని 2 టౌన్కి ఎన్నిసార్లు ఫోన్ చేశాను. 2 టౌన్ అధికారులకి తెలవాలి, నాకు తెలవాలి. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి ఎందుకు స్పందించట్లేదు అనేది చిదంబర రహస్యంగా ఉంది. అది ఆ భగవంతుడికే తెలవాలి, ఆ ఇంట్లో ఉన్న గూండాలకే తెలవాలి. అన్న బాధితురాలని గూండాలకు సపోర్ట్ చేస్తుంది పోలీస్ ఎటువైపు ఉందో చూడండి. బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేషన్ రోడ్డు మీద పార్టీలతో సంబంధం లేదు, పార్టీలు నాకు అవసరం లేదు, ఏ పార్టీ నాకు అవసరం, నాకు న్యాయం కావాలి. నాకు పార్టీలకు సంబంధం లేదు, నేను ఏ వ్యక్తిని విమర్శించను. నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి. పోలీస్కి మీడియా ముఖంగా నేను వినవించుకుంటున్నాను, నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి. న్యాయం నాకు నా తమ్ముళ్ళని నా అన్నల్ని నేను ఒక ఆడపడుచుగా వెళ్ళి నా భర్త మీదకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా, మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అదండి.